నిద్రలో కొన్ని కొన్ని భయంకరమైనటువంటి కళలు కానీ, పీడ కళలు కానీ, అసలు మనం ఊహించని కళలు, మన రిలేటివ్స్ కానీ, మన అనుకునేటువంటి వారు మరణించినటువంటి విధంగా కానీ, చనిపోయినటువంటి వారు కలలో కనిపించడం కానీ, ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. ఇక్కడ ఎప్పుడైతే మీరు ఎవరైతే పడుకునేటువంటి సమయానికంటే ఒక 15 నిమిషాల ముందు హనుమాన్ చాలీసాను చదివి, చిన్న బుక్ ఒకటి తీసుకొని హనుమాన్ చాలీసాను చదివి, దీనిని మీరు పడుకునేటువంటి తకియా కింద, అంటే ఈ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల అద్భుతమైనటువంటి నిద్ర అనేటువంటిది మీకు ఉంటుంది. ఇదైతే గమనించండి. ఇక మధ్యలో మాకు తెలివొస్తుంది, పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు మీ పిల్లో కింద సోంపును పెట్టుకొని పడుకోవడం వల్ల కొంత నెగిటివ్ నుండి దూరమై అద్భుతమైనటువంటి నిద్ర మీకు ఉండేటువంటి పరిస్థితి. ఇక అదే విధంగా అసలు నిద్రలో ఓ రాత్రి మెలకువ వస్తుంది, మరలా నిద్ర పట్టదు అని అనుకునేటువంటి సందర్భాల్లో ఇలాచీలు మీ యొక్క తకియా కింద, అంటే పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల సుఖ నిద్ర అనేటువంటిది ఉంటుంది. ఇక ముఖ్యంగా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు, ఆ ఇబ్బందులు మనకు ఆ పడుకునేటువంటి సమయంలోనే అన్ని జ్ఞాపకం వస్తాయి. మనం చేసినటువంటి మంచి, మనం చేసినటువంటి చెడు ఏదైతే ఉందో ఇదంతా కూడా మనం నిద్రించేటువంటి సమయంలో మనకు అన్ని జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనకు హార్ట్ బీట్ ఎక్కువగా కూడా పెరగడము, మంచి అయితేనేమో హ్యాపీగా నిద్ర పడుతుంది. కొంత అయ్యో ఇవాళ ఇతను నేను ఈ విధంగా అనకుండా ఉంటా అయిపో, అయ్యో నేను ఇతన్ని ఈ విధంగా బాధ పెట్టి ఉండకుండా అయిపో, నా వల్ల ఇతను చాలా సంతోషంగా ఉన్నాడు, నా వల్ల ఇతను ఎంతో బాగున్నాడు అనేటువంటి ఆలోచన వేరు. మన వల్ల ఒకరు ఇబ్బంది పడ్డారు అనేటువంటి సిచ్యువేషన్స్ జ్ఞాపకం వస్తే నిద్ర పట్టదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏది కూడా చేయకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క పిల్లో కింద పెట్టుకొని నిద్రించడం వల్ల అద్భుతమైనటువంటి నిద్ర ఉంటుంది. ఇది మీకు 11 రోజులలోనే తెలుస్తుంది.